ఆ గాయాలేవి బయటికి కనపడకపోయినా మొన్న మీకు నేరుగా మీపైన రాయితో దాడి చేసి మీ గాయాన్ని ఇవాళ చూసిన ఈ రాష్ట్ర ప్రజలు తల్లడిల్లిపోతా ఉన్నాం. సార్ మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇలాంటి యుద్ధాలు మీకు కొత్త కాదు, మీ వెనకాల ఉన్న మా సైనికులకి కొత్త కాదు. మీతో పాటు ప్రతి అడుగు కలిపి కదులుతామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. ఈ సందర్భంగా 2 విషయాలు చెప్పాలి. జగనన్నకి ఈ కుటిల నీతితో రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకి ఉన్న తేడా ఏంటనేది 2 ముక్కలు మీతో చెప్పాలని ఉంది. సార్, మీతో పోలికే లేని నాయకుడు తన మంది మార్బలాన్ని మీడియా బలాన్ని వెనకేసుకుని ప్రతిరోజు బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉంటే అసలు మీతో పోలిక అని మేమందరం అనుకుంటూ ఉన్నాం. మీరు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తానంటే చంద్రబాబు నాణ్యమైన మద్యాన్ని అందిస్తానంటా ఉన్నాడు. ఇది చాలు మీకు ఆయనకి ఉన్న పోలిక అని చెప్తూ ఉన్నా. సార్, చంద్రబాబుకి బిల్డప్ ఎక్కువ, పని తక్కువ. ఇవాళ సింపుల్గా చెప్పాలంటే చంద్రన్న కానుక అని ఆయన ఉన్నప్పుడు ఒక చిన్న కార్యక్రమాన్ని చేశాడు. ఏమిచ్చేవాడంటే చంద్రన్న కానుక కింద 1/2 కేజీ బెల్లం, కేజీ గోధుమ పిండి, 100 గ్రాముల హెరిటేజ్ నెయ్యి ఇచ్చేవాడు. ఇవాళ జగనన్న కానుకలు జీవితాల్ని, అది కూడా సంక్రాంతికి మాత్రమే ఇచ్చేవాడు. 1/2 కేజీ బెల్లంతో పండగ చేసుకోమని చెప్తూ ఉండేవాడు. కానీ ఇవాళ జగనన్న మీరిచ్చే కానుకలు, అదే కానుకలు సార్, జీవితాల్ని నిలబెట్టేవి, భవిష్యత్ తరాలకి తలరాత రాసేవి. ఒక ఇంగ్లీష్ మీడియం మొదలుకుంటే వైద్యం, విద్య, ఆరోగ్యాల్లో ఒక విప్లవాల్ని ఇవాళ మీరు సృష్టించారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఒక ఇంటి స్థలం, ఒక వైద్యం, ఆరోగ్యశ్రీ, అదేవిధంగా ఎన్నో కానుకలు ఇవాళ మీరు అందించి, చేయూత, భరోసా లాంటివి అందించి భవిష్యత్ తరాలని తీర్చిదిద్దుతూ ఉన్నారు. ఈ కానుకలు గొప్పవా, ఆ కానుకలు గొప్పవా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇంటింటికి మీరు పెన్షన్ పంపుతూ ఉంటే ఆ పెన్షను ఇవాళ ఇస్తున్న వాలంటీర్ వ్యవస్థ మీద దాడి చేసి అదేదో మిమ్మల్ని కట్టడి చేయగలుగుతామని వాళ్ళు భ్రమల్లో ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థని నేను కంటిన్యూ చేస్తానని చెప్తూ ఉన్నాడు. అదే పెద్ద మనిషి తాను అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన జన్మభూమి కమిటీలని కంటిన్యూ చేస్తానని చెప్పలేడంటేనే మీకు ఆయనకి ఉన్న తేడా, మీ విజన్కి ఆయన విజన్కి ఉన్న తేడా అర్థమవుతోందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా.